రేవు పార్టీ కేసులో చర్యలు చేపట్టారు బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు. మరొక ఇద్దరు పోలీసులకు మెమో జారీ చేశారు ఎస్పీ మల్లికార్జున్. డిప్యూటీ ఎస్పీ ఎస్ఐలకు మెమో జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. ఇప్పటికే హెబ్బగోడి పిఎస్ కు చెందిన ముగ్గురు పోలీసులపై యాక్షన్ తీసుకున్నారు ఉన్నతాధికారులు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ పై వేటు వేశారు. ఏఎస్ఐ నారాయణస్వామి, కానిస్టేబుల్స్ దేవరాజ్, గిరీష్ పై చర్యలు తీసుకున్నారు. రేవు పార్టీపై సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కథ కంచికి చేరింది అనేసరికి బెంగళూరు రేవ్ పార్టీ రూపంలో మరొకసారి డ్రగ్స్ మరకలు అంటుకోవడం వారిని బెంబేలెత్తిస్తోంది. రేవ్ పార్టీ కేసులో చర్యలు చేపట్టారు బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు. మరో ఇద్దరు పోలీసులకు మెమో జారీ చేశారు. ఎస్పీ మల్లికార్జున్, డిప్యూటీ ఎస్పీ ఎస్ఐలకు మెమో జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. ఇప్పటికే హెబ్బగోడి పిఎస్ కు చెందిన ముగ్గురు పోలీసులపై యాక్షన్ తీసుకున్నారు ఉన్నతాధికారులు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ పై వేటు వేశారు. ఏఎస్ఐ నారాయణస్వామి, కానిస్టేబుల్స్ దేవరాజ్, గిరీష్ పై చర్యలు తీసుకున్నారు. రేవ్ పార్టీపై సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించారు. రేవ్ పార్టీ కేసులో చర్యలను చేపట్టారు బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు. మరొక ఇద్దరు పోలీసులకు మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బెంగళూరు నుంచి మా ప్రతినిధి ఆశా మనకు అందిస్తారు. ఆశా, మనం చూస్తున్నాము గత 4 రోజులుగా బెంగళూరులో ఉత్కంఠభరితంగా మారింది రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కేసు అని చెప్పుకోవాలి. అయితే ఇది పూర్తిగా డ్రగ్స్ కేసు అని కూడా పోలీసులు నిర్ధారణ చేస్తూ ఎఫ్ఐఆర్ లో కేసు ఫైల్ చేసి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇది మొదట్లో ఎలక్ట్రానిక్ సిటీకి ఈ కేసు ఫార్వర్డ్ చేయడం జరిగింది. తర్వాత పాట్రోలింగ్ లో ఉన్న హెబ్బగోడ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి వారు కూడా ఈ కేసులో మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే 3 గంటల ఆ సమయానికి వెళ్లిన వారు తెల్లవారుజామున 7 గంటల వరకు కూడా పై అధికారులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయలేదు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ వారు ఇది సిసిబికి ఫార్వర్డ్ చేయడానికి సుమారు వారు 4 నుంచి 5 గంటల సమయాన్ని వృధా చేశారు. సో ఈ విధంగా ఏదైనా క్రైమ్ కేసు ఉన్నప్పుడు అంత నిర్లక్ష్యం వహించడం కరెక్ట్ కాదు అని చెప్పి వారు తక్షణమే వారిపైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఈ కేసులో రేవ్ పార్టీ ఘటనలో మొత్తం ఇద్దరికి మెమోలు జారీ చేసినట్టుగా చెప్పారు ఎస్పీ మల్లికార్జున్ అండ్ అలాగే డిప్యూటీ ఎస్పీ ఎస్ఐలకు కూడా మెమోలు జారీ చేశారు. ఎస్పీ మల్లికార్జున్ చేతనే ఈ మెమోలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ గా ఆయనే మొదటి నుంచి ఈ కేసులో ఉన్నారు కాబట్టి. అలాగే రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం వాళ్ళకి తెలిసినా కూడా వారు అధికారులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా ఇంటర్నల్ గా వారితో డిస్కషన్ కొనసాగించారు. అండ్ అలాగే నటి హేమాకి కానివచ్చు, ఇతర కొంతమంది నటులకు ఫోన్లు కూడా ఇచ్చారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లు మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ పక్షంలోనే నటి హేమ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో కారణంగానే పై అధికారులు తక్షణమే గుర్తుపట్టారు. వీరికి ఫోన్లు అవి కూడా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ద్వారానే సపోర్ట్ అందింది అని చెప్పి. సో ఎవరైతే హెబ్బగోడ స్టేషన్ కి చెంది ఆ క్రైమ్ బీట్ ఆ రోజు నైట్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆశియా. ఓకే ఆశా.